జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. బోరబండలోని సాయిబాబా నగర్ కాలనీలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మహిళలు, పురుషులను ఓటర్ ఐడి కార్డులతో లైన్లో నిల్చోబెట్టి చెక్ చేసి మరీ డబ్బులు పంచుతున్నారు. ఇంత జరుగుతున్నా ఈసీ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. డబ్బుల పంపిణీ జరగకుండా గట్టి నిఘా పెట్టాలని సూచిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రేపు జరగబోయే జూబ్లీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నేతలైతే ఇష్టం వచ్చినట్లు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈసీ అధికారులు ఏం చేస్తున్నట్లు ఇదంతా వాళ్ళు గమనించట్లేదా? మరో 12 గంటల పాటు 12 గంటల లోపు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కావాలని కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నటువంటి అధికార పార్టీ పతంగం అంతా కూడా బయటకు వస్తుంది. ఇవాళ బోరబండ సాయిబాబా గారి కాలనీలో డబ్బులు పంపిణీతో పాటు మహిళలు, పురుషులను ఓటర్ ఐడి కార్డులు చూపిస్తూ వాళ్ళని లైన్లో నిల్చోబెట్టి మరీ డబ్బులు పంచుతున్నారు. మరోవైపు ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ నాయకులు డబ్బులతో ఓటర్లకు ఎరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముస్లిం మైనార్టీలే టార్గెట్ గా డబ్బులు పంపిణీ జరుగుతూ ఉంది. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ సంబంధించినటువంటి ఏరియాలో ఓటుకు నోట్లు పంచుతూ కాంగ్రెస్ నాయకులు కెమెరాలకు చూపినటువంటి పరిస్థితి. మరోవైపు రహమత్ నగర్ లో కూడా డబ్బుల పంపిణీతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటర్ సభలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇటు పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చూసినట్టు వ్యవహరిస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ సమాచారం ఇస్తే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెహికల్ వెళ్ళిపోగానే మళ్ళీ తిరిగి గుండుకూడి ఓటర్ ఐడి కార్డులను తీసుకుంటూ ఓటర్ ఐడి కార్డులు చూపిస్తూ వాళ్ళ స్లిప్పులు పంచుతూ స్లిప్పుల వెనక ఓటుకు 3,000, 4,000 చొప్పున ముస్లిం మైనార్టీ ఏరియాలతో పాటు ఇటు మహిళలకు చీరలు కూడా పంపిణీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇంత బహిరంగంగా డబ్బులు అదేవిధంగా చీరలు పంపిణీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అధికార పార్టీ వ్యక్తులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ పంపిణీ జరుపుతా ఉంటే పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగటం కానీ, వాళ్ళని పట్టుకోవడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీర్చేయడం కానీ మాత్రం చేయడం లేదు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనీసం అక్కడికి వచ్చి చెకింగ్స్ కూడా చేయలేదు. ఊరికే ఆ రోడ్డు వెంబడ వెళ్తూ ఆ సైరన్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సైరన్ వినగానే వీళ్ళంతా గప్చుప్ అయితే తర్వాత ఆ బండి వెహికల్ వెళ్ళిపోగానే తిరిగి డబ్బులు పంపిణీ కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలను చేతులలో పట్టుకుని ఐడి కార్డులు చూసుకుంటూ వాళ్ళకు డబ్బులు లెక్క చెప్పి ఇంట్లో ఎంతమంది ఉన్నారనుకుంటూ కౌంట్ చేసుకుంటూ 500 రూపాయల నోట్ల కట్టలు పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ జూబ్లీ ఎన్నికలను పూర్తిగా డైవర్ట్ చేయడానికి, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడానికి డబ్బులను, చీరలను, అనేక రకాల వస్తువులను ఓటర్లు తిరగజేస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్ కమిషన్ దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చినా కూడా పట్టింపు లేకుండా వ్యవహరిస్తుంది. మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్ పక్కన పెడితే లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు, ఇటు బోరబండ పోలీసులు కావచ్చు, ఎర్రగడ్డ డివిజన్ సంబంధించి తలపనాల పోలీసులకు వస్తుంది వాళ్ళు కావచ్చు, ఇటు మధురానగర్ కావచ్చు, సోమాజి కూడా కావచ్చు, అన్నిటిలో పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళే ముందుగా ఓటర్లకు కడవ పెడతారు. ఆ వ్యక్తులతో కుమ్మక్కైనట్టు. భాస్కర్, జూబ్లీ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా నకిలీ ఓటర్ కార్డులు కూడా ఉన్నాయి. మరి వాటిపై ఈసీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? వాటిని క్యాన్సిల్ చేశారా? ముందు నుంచి మనం టీవీ ద్వారా చెప్తా ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు, అంటే ఈ జూబ్లీకి సంబంధించినటువంటి ఓటర్లు కానివారు బయట వ్యక్తులందరినీ కూడా దాదాపు 15 నుంచి 20,000 ఓట్లు వాళ్లకు కొట్టించున్నారు. వాళ్ళంతా కూడా ఒకవేళ ఓటింగ్ లో ఓటింగ్ సరళి, ఓటింగ్ శైలి కొంత
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాకపోతే ఈ 20,000 మంది ఓటర్లను చుట్టుపక్కల ఉన్నటువంటి జూబ్లీస్ ఆనుకున్నటువంటి ఖైరతాబాద్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, శరణిమపల్లి కావచ్చు, ఇంకా కార్వాన్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, ఈ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున అనుసరణ మొబిలైజ్ చేసి ఆ దొంగ ఓట్లు కూడా వేయించడానికి అధికార పార్టీ సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కుట్రను ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాలి, దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి సమాచారం మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఇప్పటికీ దీనిపైన కంప్లైంట్ కూడా చేసింది, కానీ దీనిపైన ఎట్లాంటి వివరాలు కూడా బయటకు రాలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఫేక్ ఐడి కార్డులతో దొంగ ఓట్లను వేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కనీసం ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదు, అధికార పార్టీతో కుమ్మక్కైందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతాయి. వెంటనే ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు కావచ్చు, దొంగ ఓటర్ ఐడి కార్డులు కావచ్చు ఉన్నటువంటి వారిని ఆ ఏరియాలో లేనటువంటి స్థిర నివాసం ఉండేటువంటి వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళు దీన్ని ఓటును ఉపయోగించుకొని తద్వారా ఓటింగ్ అక్కడ ఓటు వేసి ఆ ఓటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో వారినే కాకుండా దొంగ ఓట్ల ద్వారా వేరే వాళ్ళని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు ఈ వీళ్ళు ఎవరు కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వ్యవహారం అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం ఇంకా ఈ ఏరియాలో ఓట్ల పంపిణీ సందర్భంగా డబ్బులు ఎరచూపుతూ పెద్ద ఎత్తున ప్రజలను ఓటర్లను ప్రలోభ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపైన ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ రెస్పాండ్ కాకపోతే అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ప్రజలు ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు డబ్బుల వ్యామోహంతో డబ్బులను చూపించి డబ్బుల యావను వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళను తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రజలు పెద్ద డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అనే రకాలుగా అనేక సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తూనే ఉంది. ఎవిడెన్స్ తో సహా ఇస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో కొంత ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలపైన కూడా అనేక రకాల అనుమానాలు అయితే కలుగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.